న్యూస్ ఈ నెల 30న జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో గ్రేటర్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొనున్నారు. ఈ చర్చలో అలాగే 2025-26 గాను బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టనున్నారు. ఈ చర్చలో 8,440 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలను ఇప్పటికే స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రజా సమస్యలపై కౌన్సిల్లో చర్చించనున్నారు. అయితే మేయర్, డిప్యూటీ మేయర్పై అవిశ్వాస తీర్మానం అంశంతో ఈసారి వేడిగా జరగనున్న కౌన్సిల్ మీటింగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రైట్, ఈ కౌన్సిల్ మీటింగ్ గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఈ నెల 30వ తారీఖున జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి నిర్ణయించారు. మొదటగా వచ్చే నెల 1వ తేదీన కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని డిసైడ్ చేసి గ్రేటర్ వ్యాప్తంగా ఉన్నటువంటి 146 కార్పొరేటర్లందరికీ కూడా మెసేజ్లు వెళ్ళాయి. వచ్చే నెల 1వ తారీఖున కౌన్సిల్ సమావేశం ఉంటుందని మెసేజ్లు వెళ్ళాయి. కానీ పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. అంతకన్నా ముందే కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తే బాగుంటుందని మేయర్ తో పాటు కమిషనర్ మాట్లాడుకొని డిసైడ్ చేసి ఈ నెల 30వ తారీఖునే కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని మేయర్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఈసారి కౌన్సిల్ సమావేశం చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి పార్టీ కార్పొరేటర్లు ఇవాళ కమిషనర్ కలిశారు. దాంతో పాటు రాబోయే రోజుల్లో కౌన్సిల్ సమావేశంలో మా గలం గట్టిగానే వినిపిస్తామనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. దాంతో పాటు కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా గడిచినటువంటి 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ గవర్నమెంట్ జిహెచ్ఎంసీకి నిధులు విడుదల చేయడమే అంటే కేటాయించడమే కానీ విడుదల చేసింది లేదు. కానీ ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా 3,000 కోట్లకు పైగా నిధులు జిహెచ్ఎంసీకి కేటాయించింది. హైదరాబాద్ డెవలప్మెంట్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టింది అనేటువంటి అంశాలను కౌన్సిల్లో వాళ్ళకి బీఆర్ఎస్ కి ధీటుగా సమాధానం ఇచ్చేందుకు వీళ్ళు కూడా సిద్ధమవుతున్నారు. మరోవైపు బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా హైదరాబాద్ లో అనేక డివిజన్స్ లో డెవలప్మెంట్ వర్క్స్ పూర్తి స్థాయిలో జరగట్లేదు. గతంలో అనేక అవినీతి జరిగాయి, దానిపైన విచారణ చేయాలి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవినీతిని అంతం చేస్తామన్నది, గతంలో జరిగినటువంటి అవినీతిని అన్నిటిని కూడా బయటికి తీస్తామని చెప్పింది. దానిపైన ఇంకా సీరియస్ గా దృష్టి పెట్టాలని మేము కౌన్సిల్లో మా గలం వినిపిస్తామనేటువంటి అంశాన్ని బీజేపీ కార్పొరేటర్లు లేవనెత్తుతున్నారు. దాంతో పాటు ఎంఐఎం కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా ఓల్డ్ సిటీలో చేపట్టాల్సినటువంటి పనులు, గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి నిధుల పైన ప్రధానంగా ప్రశ్నించేందుకు వాళ్ళు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అవి కాకుండా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 146 మంది కార్పొరేటర్లు ఉంటే వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ కానీ లేకపోతే వారి డివిజన్ లో ఉన్నటువంటి సమస్యల మీద ప్రశ్నలు సమర్పించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా కార్పొరేటర్లు అందరూ కూడా ప్రశ్నలు ఇప్పటికే జిహెచ్ఎంసీకి సమర్పించారు. సో ఏ ప్రశ్నలు మేయర్ ఎంచుకుంటారు, ఏ ప్రశ్నల పైన పూర్తి స్థాయిలో చర్చ జరగబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. దాంతో పాటు బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. 8,440 కోట్లకు సంబంధించిన జిహెచ్ఎంసీ బడ్జెట్ ఇప్పటికే స్టాండింగ్ కమిటీలో ఆమోదం పొందింది. సో ఆ నిధులు ఏ విధంగా మనము సమకూర్చుకోవాలి, ఏ విధంగా హైదరాబాద్ ని డెవలప్ చేసుకోవాలి అనేటువంటి అంశాలపైన సీరియస్ గా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్ గా మాత్రం జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం కోసం కార్పొరేటర్లు అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వ పనితీరు, గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా గడిచినటువంటి 10 సంవత్సరాలు జరిగినటువంటి డెవలప్మెంట్, 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అవినీతి, ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ కి సంబంధించిన డెవలప్మెంట్ కోసం కావాల్సినటువంటి నిధులు, ఇవన్నీ అంశాలపైన ఈ నెల జరగబోయేటువంటి 30 తారీఖున కౌన్సిల్ సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించేందుకు కార్పొరేటర్లు సిద్ధమవుతున్నారు. సో ఏ విధమైనటువంటి కౌన్సిల్ సమావేశం జరగబోతుందంటే చాలా ఇంట్రెస్టింగ్ గా హైదరాబాద్ నగర వాసులు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా దాదాపుగా 1,20,00,000కు పైగా జనాభా ఉంటారు. ఆ జనాభాకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా ఈ కౌన్సిల్ సమావేశంలోనే. రైట్, ఈసారి కౌన్సిల్ మీటింగ్ వేడిగానే జరగబోతుంది. ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తోంది కౌన్సిల్ మీటింగ్ మీద. అవిశ్వాస తీర్మానాలు మేయర్ అలాగే డిప్యూటీ మేయర్ పై కూడా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగబోతుంది.